ఎలా అనిపించింది? ఆ వీడియో చూసారా మీరు? ఎలా అనిపించింది చెప్పండి అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఒకటే అన్న, ఇప్పుడు ఆ వీడియోకి ఆయన చేసిన దానికి సంబంధం లేదు. అంటే అక్కడ ఎవరో వీడియో అది, ఆ వీడియో మూవ్ చేసి ఈయన డబ్బింగ్ చెప్పుకొని అలా సంబంధం పెడతాం అన్నది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ అట్లా చైల్డ్ అబ్యూస్ చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. సాయిధరం తేజ్, మంచు మనోజ్ ఇదంతా స్పందించారు, దానిపై మీ రియాక్షన్? వాళ్ళేంటి, ప్రపంచం అంతా కూడా దాని గురించి స్పందిస్తుంది, ఎందుకంటే ఆయన చేసిన తప్పు కాబట్టి. అది సో ఇప్పుడు ఆయన చేసింది తప్పు అంటున్నారు, ట్రోలర్స్ మరి చేసేది కరెక్టేనా కాదు? ఆ ట్రోలర్స్ కూడా ఏంటంటే ఏ చేయాలి ఏ చేయకూడదు అని చూసి వీడియోలు చేయాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చేసేవి కూడా జనాల్లోకి ఒక బ్యాడ్ వచ్చేస్తుంది. అంటే ఎట్లా అంటే ఒక వీడియోని మనం తీసుకొచ్చి దాన్ని మూవ్ చేసి మా వెనకమాల చెప్పే డబ్బింగ్ కొన్ని బూతులు కూడా వాడుతూ ఉంటాం కొన్ని వీడియోలకి. అట్లాగే ఈ వీడియోకి కూడా ఆయన కొన్ని భవిష్యాలు తీసుకురావడం జరిగింది. సో అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అసలు ట్రోలింగ్ అనేది మంచిదే అంటారా? ట్రోలింగ్ అన్నది మంచిదే, అది కొన్ని వీడియోల వరకే ఉంటది. ఎట్లా అంటే ఒక సినిమా గురించే గానీ, లేకపోతే నువ్వు చేసే వీడియో కంటెంట్ల గురించి కానీ అవి తీసుకొచ్చి కంటెంట్ ఎలా చేస్తే బాగుంటది అని బ్రహ్మాండ డైలాగ్ అలాంటివి పెడితే బాగుంటది. కానీ మరి ఇంత దారుణంగా చేసి పెడతాం అన్నది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అది ఎలా ఉంటదంటే ఒక కూతురికి కన్న తండ్రికి రక్త సంబంధం ఉంటది, అలాంటిది ఇలాంటి పెట్టడం కరెక్ట్ కాదు. అది సో గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు ఇలా? నాకు తెలిసి ఊరే కరెక్ట్. ఓకే, ఎందుకంటే ఆయన వల్ల చాలా మంది ఇలాగే తయారవుతారు కదా. ఎందుకంటే ఆయనకు ఉంది కొంచెం ఇద్దరు ముగ్గురు కాదు, దగ్గర 1,00,000 మంది సబ్స్క్రైబ్ ఉన్నారు ఆయనకి. సో వాళ్ళ సబ్స్క్రైబర్లు అందరూ కూడా చూస్తారు కదా వీడియోని. అరే ఇలా చేస్తే వీడియో వైరల్ అవుతుంది, మనం కూడా తెల్లారి పడితే సెలబ్రిటీ అయిపోవచ్చు అని వాళ్ళు కూడా చేయొచ్చు కదా. సో అట్లా అలాంటి యూట్యూబర్లు ఒకటే చెప్తాను, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్పాలా, యూట్యూబరే కాదు కంటెంట్ ఎవరైనా తీసుకొస్తారు, పెద్ద విషయం ఏం కాదు. అది మనం నుంచొని మాట్లాడితే కంటెంట్ వచ్చేస్తుంది. అది చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్ కామెంట్ చేస్తారు చూసావా, వాళ్ళకి చెప్పాలి ఇది. అంటే వాళ్ళకి ఏం అర్థమైంది ఆ వీడియోలో, ఎందుకు గుడ్ అని పెడుతున్నారు, ఎందుకు అలాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. వాడు గుడ్ అని పెడితేనే కదా ఇంకో వీడియో చేస్తున్నాడు. సో అలా ఎందుకు చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ముందు చెప్పాలి. సో యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఆ వీడియో పూర్తి దాకా చూడండి. బయట తమ్ముళ్ళు ఒకటి ఉంటది, లోపల వీడియో ఒకటి ఉంటది. ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీ వల్లే వీళ్ళు నాశనం అవడానికి కారణం. ఈ రోజున మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెడతాం వల్ల జైలుకి వెళ్ళటం జరిగింది, మీరే కారణం దానికి. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయబట్టే కదా మనోడు వీడియో చేసి పెట్టింది. సో ఆయనకి సపోర్ట్ చేశారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా పుడతానే ఉన్నారు. సో అలాంటి వాళ్ళు పుట్టకూడదు అంటే మీరు ఏ ఛానల్ మంచిది ఏ ఛానల్ మంచిది కాదు చూసుకొని ఆ వీడియోని కంటెంట్ బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.